బ్రో, కాలేజ్ కొత్తగా స్టార్ట్ అయింది. నువ్వు సైలెంట్ గా పక్కన కూర్చున్నావు. బట్ కానీ ఎవడో ఒకడు వచ్చి బ్రో నీ పక్కన కూర్చోవచ్చా అని అడుగుతాడు. లేదా ఆ ఎవరినో ఒకడిని నువ్వే అడుగుంటావు. క్లాస్ లో అంతమంది కూర్చుంటే నిన్ను ఒక్కడనే ఫిల్టర్ చేసుకుంటాడు చెడగొట్టాలని చెప్పి. కొద్ది రోజులు వాడితో ట్రావెల్ చేసే వరకు మనకు కూడా తెలియదు అమ్మాయి ఇడితో కలిసి మనం చెడిపోతున్నారా బాబు అని. సేమ్ డేటాబేస్ లో కూడా మనం రా డేటా నుంచి మనకు కావాల్సిన డేటా తీసుకోవడం కోసం ఫిల్టర్స్ అయితే యూజ్ చేస్తాం మామ. సో వెల్కమ్ టు డే 5 ఆఫ్ ఎస్క్యూఎల్ సిరీస్. మామ, ఎస్క్యూఎల్ లో వేరనే ఒక క్లాజ్ ఉంటుంది మామ. దీన్ని యూజ్ చేసి మనం మనకు కావాల్సిన డేటాను అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. మనకు కావాల్సిన డేటాను మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టేబుల్ అయితే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈ టేబుల్లో జస్ట్ మీకు హైదరాబాద్ లో పనిచేసే ఎంప్లాయ్ మాత్రమే కావాలనుకో, ఈ క్వైరీ యూజ్ చేసి మీరైతే దాని వరకు ఫెచ్ చేసుకోవచ్చు. ఈ వేర్ క్లాజ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాజ్ లో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి, లైక్ బిట్వీన్ అని. ఇలా బిట్వీన్ అంటే మాక్సిమం అండ్ మినిమం మధ్య ఫిల్టర్. సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో 30K నుంచి 50K మధ్యలో శాలరీ తీసుకునే వాళ్ళ వరకే మీకు కావాలనుకో, ఈ క్వైరీ యూజ్ చేసి మీరు ఫెచ్ చేసుకోవచ్చు. ఇన్ అంటే సపోజ్ ఇచ్చిన ఫిల్టర్ లో లిస్ట్ లో ఉన్న వాళ్ళలో ఏదైనా మ్యాచ్ అయితే చాలు, అంతా ఫెచ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్లో జస్ట్ మీకు ఐటీ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలనుకో, ఈ క్వైరీ యూజ్ చేసి మీరు ఫెచ్ చేసుకోవచ్చు. నాట్ ఇన్ అంటే జస్ట్ ఇది ఇన్కి ఆపోజిట్ అనమాట. ఎలా అంటే జస్ట్ మీకు ఇప్పుడు ఈ టేబుల్లో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప మిగతా అందరినీ ఫెచ్ చేయాలంటే ఇది ఫెచ్ చేస్తుంది అనమాట. లైక్ ఫిల్టర్ ఇది ఎలా అంటే గూగుల్ సెర్చ్ లాగా అనమాట. స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ లెటర్ మీరు ఇస్తారు, సో దాంతో మ్యాచ్ అండ్ రికార్డ్స్ ఇది ఫిల్టర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఎంప్లాయీస్ టేబుల్లో ఏ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్ ఎవరైనా ఉంటే కావాలనుకో, ఈ క్వైరీ ఫెచ్ చేస్తుంది. సో నోట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా, వెళ్ళైతే చదువుకోండి, మంచిగా నేర్చుకోండి. ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని మీ ఫ్రెండ్కి కూడా ఈ రీల్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.